తెలంగాణ ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి మనకు అఫీషియల్‌గా అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, మనకు డేట్ అండ్ దాంతో పాటుగా టైం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా 10థ్ క్లాస్ సంబంధించి తెలంగాణ లోపల రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి డీటెయిల్‌గా, క్లియర్‌గా మాట్లాడుకోవడం అయితే జరుగుతది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ లోపల 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎట్లాంటి ఎంట్రన్స్‌లు ఉంటాయని చెప్పి, అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయరి. తెలంగాణ లోపల 10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి, బీసీ వెల్ఫేర్‌కి సంబంధించి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, వాటికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అండ్ దాంతో పాటుగా హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి గాని చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, అండ్ దాంతో పాటుగా పాలిసెట్‌కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా త్రిబుల్ ఐటీ బాసర్‌కి సంబంధించి, మహబూబ్ నగర్‌కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఒకసారి ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేయరి. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి అప్డేట్స్ అనేది మనం చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్, తెలంగాణ లోపల ఎస్ఎస్‌సి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అనే విషయానికొస్తే, మనకు తెలంగాణ లోపల ఎస్ఎస్‌సి రిజల్ట్స్ మనకు మే లోపల రిలీజ్ చేస్తారు అని చెప్పి ఫస్ట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. మే ఫస్ట్ వీక్ అని చెప్పి. అండ్ దాని తర్వాత మనకు ఏంది కదా అంటే 23 ఏప్రిల్ వరకే ఈ క్వెషన్ పేపర్‌కి సంబంధించిన కరెక్షన్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, 23 ఏప్రిల్ వరకు కరెక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనోళ్ళు ఈ రిజల్ట్స్ అనేది 29 ఏప్రిల్ ఆర్ 30 ఏప్రిల్ రిలీజ్ చేయాలి అని చెప్పి అఫీషియల్‌గా డిక్లేర్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దీనికి సంబంధించి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే మోస్ట్‌లీ ఓకేనా. సో, 99% 29 ఏప్రిల్ 2026 రోజు ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలని చెప్పి పక్కాగా ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏ టైంకి రిలీజ్ చేస్తారు అని చెప్పి కూడా మనకు డేట్ అనేది మెన్షన్ చేసారు. టైం కూడా 2 పీఎంకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. 29 ఏప్రిల్ 2026 రోజు 2 పీఎంకి రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. తెలంగాణ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్. తెలంగాణ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ రిజల్ట్స్ అనేది మనకెప్పుడు 29 ఏప్రిల్ 2026 రోజు 2 పీఎంకి రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఇఫ్ ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ డే అంటే 30 ఏప్రిల్ రోజు మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం మే ఫస్ట్ వీక్ అనుకున్నాం కానీ దానికంటే ముందే మనకి రిజల్ట్స్ రిలీజ్ కావడం అయితే జరుగుతుందన్నట్టు. మరి ఈ రిజల్ట్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? మనకు చీఫ్ గెస్ట్‌గా ఎవరొస్తున్నారు? ఈ రిజల్ట్స్ ఎవరి ద్వారా రిలీజ్ అయితాయి అనే విషయానికొస్తే మనకు ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారైతే ఉంటారన్నట్టు. సో, ఆయన మనకు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఆయన్నే మనకు 10థ్ క్లాస్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఇఫ్ నాట్ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతది. మోస్ట్‌లీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 29 ఏప్రిల్ 2026 రోజు పక్కాగా రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు 2 పీఎంకి. ఇఫ్ నాట్ ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఓకేనా. సో, రిజల్ట్స్ అనేవి ప్రాపర్‌గా రావాలి అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమి ఉండొద్దు కాబట్టి ఇఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ మనకు 30 ఏప్రిల్ రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇదే అఫీషియల్ వెబ్‌సైట్ bse.telangana.gov.in అని చెప్పి ఉంటది. ఇక్కడ మనకు ఎస్ఎస్‌సి అని చెప్పి ఉంటదన్నట్టు. ఎస్ఎస్‌సి మీద క్లిక్ చేస్తే మనకి ఎస్ఎస్‌సి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఫర్దర్‌గా ఒకసారి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియోస్ అయితే మనం చేసుకుందాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. ఫర్దర్‌గా కూడా మంచి ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ అయితే చేసుకుందాం. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.